కడప జిల్లా బద్వేల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బద్వేల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త రితేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నేతలు ప్రజల మధ్య టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం స్వర్గీయ ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బద్వేల్ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుండి తోడు నీడగా ఉన్న సీనియర్ టీడీపీ నాయకులకు శాల్వా పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వచ్చి నెల్లూరు రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆవిర్భావం నుంచి ఈ తెలుగుదేశం పార్టీకి జెండా మోసి కష్టపడి ఎన్నెన్నో చెమలు కోర్చి ఎన్నో జైలు పాలి ఎన్నో ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడి ఉన్నటువంటి మా కుటుంబ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈరోజు 43వ ఆవిర్భావ దినోత్సవంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఆ మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ యొక్క కొద్ది నెలలోనే ఆ పార్టీని స్థాపించి అత్యున్నతమైనటువంటి స్థానం తెచ్చుకొని మన ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రిగా తయారై ఉమ్మడి రాష్ట్రాలకు ముఖ్యమంత్రి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు. అందులో బడుగు వర్గాలకు కానీ, ముస్లిం మైనారిటీస్కి కానీ, బలహీన వర్గాలకు కానీ అన్ని వర్గాలను కూడా సమదృష్టితో చూస్తూ ప్రతి ఒక్కరికి కూడా సమన్వయం చేస్తూ ముఖ్యంగా ₹2 కేజీ బియ్యంతో ఆనాడు ఓ ప్రోగ్రాం పెట్టేసి ప్రతి ఒక్కరికి కూడు, గుడ్డ, ఇల్లు అనే పద్ధతిలో 3 ఆయన నిర్ణయం చేసి అనంత కాలంలోనే గొప్ప ప్రజానాయకుడిగా రాష్ట్ర లెవెల్లోనే కాకుండా దేశంలో కాక ప్రపంచ దేశాల్లో కూడా మంచి ప్రఖ్యాతమైనటువంటి కీర్తి తెచ్చుకున్నటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆవిర్భావ దినోత్సవంతో ఈనాడు ఈ యొక్క ప్రజలందరూ కలుసుకొని ఈ విధంగా చేసుకుంటున్నాము. ఆయన మరి ఒకసారి మనమందరము కార్యకర్తలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు జరిగినా కూడా కార్యకర్తలందరూ కూడా కష్టపడితే కానీ పార్టీకి ముందు పోదు కాబట్టి ప్రతి కార్యకర్తకు పాదాభివందనం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టిన రోజు కాబట్టి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ రాష్ట్రమంతా మనం చంద్ర రామారావు స్థాపించిన పార్టీ కొద్ది నెలల్లోనే పార్టీ స్థాపించి మన తెలుగుదేశం పార్టీని ప్రలోభం చేసిన దానికి మన నాయకుడు రామారావు గారికి మన తాలూకాలో మన పెద్ద ఆయన వీరారెడ్డి గారు ఇక్కడ మన తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇక్కడ మొదటి నుంచి కూడా అందరం కూడా సీనియర్లు అందరం కూడా ఉండి చేసిన దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు. 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బద్వేల్లో రితేష్ రెడ్డి, విజయమ్మ గారి నాయకత్వంలో ఘనంగా కార్యకర్తల మధ్య ఘనంగా జరపడం జరిగినది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన అంచే పేద బలహీన వర్గాల కోసమే పార్టీ పెట్టినాడు. ఆ రోజు అన్న ఇల్లు లేని వాళ్ళకు పింఛన్లు కానీ ₹2 కిలో బియ్యం కానీ పెట్టిన ఘనత ఆ రోజు ఎన్టీ రామారావుకే దక్కింది. అదే స్మృతితో చంద్రబాబు నాయుడు కనుక పింఛన్ ₹4,000 కానీ ఈరోజు హౌసింగ్ 3 లక్షలు కానీ అన్ని కనుక అదే రుచులతో నడుపుతున్నారు. మరి బద్వేల్ నియోజకవర్గంలో కనుక రితేష్ రెడ్డి అన్న నాయకత్వంలో ఈరోజు కాశీనాయన విషయంలో అయితేనేమి డెవలప్మెంట్లో కానీ అన్ని కనుక ముందుకు సాగుతున్నాయి. అదేవిధంగా జరగాలని కనుక కోరుకుంటున్నాం. 43వ ఆవిర్భావ దినోత్సవం బద్వేల్ తాలూకాలో ఇక్కడున్న కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు ఎంతో గౌరవంగా చెప్పుకుండే మా కుటుంబ సభ్యులైన తెలుగుదేశం పార్టీ మరియు వీరారెడ్డి గారి అభిమానుల మధ్యలో ఎంతో ఘనంగా జరగడం మనందరం చూసాం. ఈరోజు ఒక పండగ వాతావరణం ఉండాలనేసే ప్రతి పల్లెలో ఈరోజు జెండా ఎగరేస్తున్నారు. మీరందరూ చూస్తే ఈరోజు కార్యకర్తలే మా అందరికీ బలం మరియు బలహీనత. వీళ్ళలో చేసిన త్యాగాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కార్యకర్తల త్యాగాలతో పాటు మనం ఎంతోమంది చూసింది ఏంటంటే అనేక కష్ట నష్టాల్లో ఈరోజు ప్రజల కోసం కానీ పోరాటం చేసి జెండా మోసినోడు. ఈ జెండా రెపరెపలాడుతూనే ఈ కార్యకర్తలందరికీ మనం ధైర్యం చెప్తూ భరోసా కల్పిస్తూ వీళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకుంది. తెలుగుదేశం పార్టీ ఆనాడు కానీ ఏ రోజైనా ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడ్డాం. ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ తెలుగు ప్రజల కోసం రాష్ట్రమే కాదు, దేశమే కాదు, మొత్తం
యావత్ భారతదేశంలో కానీ ఎక్కడైనా చూసేదానికి తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం కానీ వాళ్ళు పడే ఇబ్బందులు కానీ తలెత్తుకొని తిరిగే దానికోసం ఆ రోజు అనేక విషయాలు ఆయన పెట్టినాడు. ₹2 బియ్యం కానీ మనం చూసాం, బీసీ కోసం పోరాటం కానీ, కూడుగుడ్డ ఇండ్లు అనే సిద్ధాంతం కానీ అనేక భావనలు తీసుకొని వచ్చి ఈరోజు తెలుగుడు 2 రాష్ట్రాల్లో ఉన్నా కానీ ఈరోజు ఎన్టీ రామారావు గారిని అక్కడ గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ఆనాడు ఎన్టీ రామారావు గారి పేరుతో పార్టీ పెడితే ఆ రోజు వీరారెడ్డి గారి కోసం ఈరోజు ఆయన కూడా పార్టీలో చేరిన తర్వాత ఇక్కడ ఉన్న అభిమానులు కానీ మా కుటుంబ సభ్యులైన వీళ్ళందరూ పార్టీని ఎన్నడూ వీడకుండా వీళ్ళతో పాటు నడిచిన ఈ సీనియర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరందరూ ఎందుకంటే ఎప్పుడూ మాతో పాటు నడిచి మా కుటుంబంతో పాటు నిలబడ్డారు. మేము మీకోసం ఎంత మాట్లాడినా తక్కువే, లేకపోతే మీకు ఎంత చేసినా తక్కువే ఈ కార్యకర్తలందరికీ. అందుకే నేను ఒకటే చెప్తాను, పార్టీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక ఇండస్ట్రీలు కానీ ఐటీ సెక్టార్ కానీ ఇవన్నీ డెవలప్ చేస్తూ రాష్ట్రం ఎంతో మనం కోల్పడినా ఈ కొత్త రాష్ట్రం ఏర్పడినాక మనది కొత్త రాష్ట్రం అనాలి. మన క్యాపిటల్ కానీ ఇవన్నీ లేవు, యువకులు కానీ ఉద్యోగాలన్నీ పోయినాయి. ఈరోజు మనము ఆవిర్భావ దినోత్సవం ఎలా శుభాకాంక్షలు మనం తెలియజేస్తున్నాం, తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇది ఉగాదికి ముందు రోజు వచ్చింది కాబట్టి అందరికీ ఈ పండగ వాతావరణం, ఉగాదికి కూడా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ఉన్న బద్వేల్ కష్టాలు ఈరోజు ఒక ప్రణాళికలో అందరం ముందుకెళ్తున్నాం. ఈరోజు ఇది ఒక నాంది అని మంచిగా అందరము ముందుకు రావాలని నేను అందరికీ పిలుపునిస్తున్నా. మనం రైతన్నలు పడిన కష్టాలు కానీ లోకేష్ అన్న గారు కానీ మేము కానీ ఇక్కడ చేసిన పాదయాత్రలో క్రమవారీగా చేసుకుంటూ వస్తున్నాం. ఆర్థిక వనరులు తక్కువ ఉన్నా కానీ ఈరోజు వరకు చేసినటువన్నీ మనం అందరం చూసాం. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవం అందరం ఒకటి మాట అనుకోవాలా, ఇది కార్యకర్తలకే అంకితం చేస్తూ త్యాగం చేసిన కార్యకర్తలు గుర్తుపెట్టుకుంటూ ఈరోజు ఉన్న కార్యకర్తలందరికీ భరోసా మనోధైర్యం ఇస్తూ వాళ్ళకి ఎటువంటి విధంగా అండదండాలుగా మనందరం ఉంటూ వాళ్ళకి చేయాల్సింది ఎంతో ఉందనేసి అందరు ఇక్కడ ఉన్న నాయకులు ప్రజాప్రతినిధులు అందరికీ పిలుపునిస్తున్నాను. మనందరం కష్టంలో చాలా చూసాం. ఎందుకంటే మన నాయకుడు జైలు పోయాడు, ఇక్కడ ఉన్న కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టారు, భూ కబ్జాలు చేశారు, భూములు కోల్పెట్టారు, డెవలప్మెంట్కి శూన్యం చేసి ఈరోజు కేవలం షోకే ఉన్న వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిన అవసరం అని ప్రజలు కూడా మీ అందరు చూస్తున్నారు. అందుకే ప్రజల్లో మమేకమై మనందరం ప్రజల్లోకి ముందు తీసుకెళ్లాలని నేను అందరూ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.